హాయ్ అండి. మాకెంతో ఇష్టమైన టిఫిన్స్‌లో మిరియాల పొంగలి ఒకటి. దీని వెనుపొంగలి, కట్టె పొంగలి అని కూడా అంటారు. దీనికోసం కప్పు రైస్ తీసుకోవాలి. హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్‌లో ఈ పప్పు వేసి 2 టైమ్స్ వరకు వాష్ చేసి వాటర్ పోసి 20 మినిట్స్ నానబెట్టాలి. 20 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో రైస్ తీసుకొని 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, పసుపేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఒక పాన్‌లో 1 టీ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు, రైస్ వేసి దీనిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.